పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఆదర్శమాత. మరియా క్రైస్తవులకు ఆదర్శంగా ఉంటుంది. క్రైస్తవ సమాజంలోని గురువులకు, మఠకన్యలకు, గృహస్థులకు ఆమెను ఆదర్శంగా పెట్టుకొని జీవిస్తుంటారు. అదెలాగో మూడు అంశాల్లో పరిశీలించి చూద్దాం. మొదటిది, మరియా గురువులకు ఆదర్శం. మరియా గురువుల మాత. ఆమె గురుపట్టం అనే మానం పొందలేదు. ఆ తల్లి గురుత్వం విశ్వాసుల గురుత్వానికి చెందింది. ఆ పునీతురాలు క్రీస్తు గురువుని కనిపెట్టి పెద్ద చేసింది. అతనికి విద్యాబుద్ధులు, దైవభక్తి నేర్పింది. పరలోకంలోని తండ్రిని ఎలా ఆరాధించాలో బోధించిస్తుంది. అలాగే మరియా గురువులకు కూడా మాతయ్య వాళ్ళను కూడా విద్యాబుద్ధులు, దైవభక్తి, దైవ ఆరాధన నేర్పుతుంది. క్రీస్తు గురువులకు తల్లి అయిన మరియా ఆ ప్రధాన గురువుని అనుసరించే మానుష గురువులను కూడా గారాబు తల్లి. గొర్రెపిల్లను బలికి సిద్ధం చేసినట్లుగా మరియా క్రీస్తుని శిలువ యాగానికి సిద్ధం చేసింది. కడన ఆ బలి మూర్తిని కల్వరి కొండ మీద తండ్రికి సమర్పించింది. అంత మాత్రమే కాదు, క్రీస్తుతో పాటు తాని బలిమూర్తి అయ్యింది. క్రీస్తుతో పాటు తన్ను తాను పరలోక పితకు సమర్పణం చేసుకుంది. ఈ సమర్పణ కార్యములో ఆమె గురువుకి తోడ్పడుతుంది. ఆమె గురువు హృదయాల్లో భక్తి భావాలు పుట్టించి అతడు యోగ్యంగా తన్ను తాను నివేదించుకునేలా చేస్తుంటుంది. రెండవది, మరియా మఠకన్యలకు ఆదర్శం. నరుడు నిర్దోషంగాను అపవిత్రంగాను జీవించాలని భగవంతుని కోరిక. ప్రభు కోరుకున్నట్లుగా నిర్మల జీవితం జీవించిన పునీతురాలు మరియా. ఆమె ఏనాడు పాపపు బురదలో అడుగు పెట్టలేదు. మానవ మాతృల్లో ఇంత నిర్మలంగా జీవించిన వ్యక్తి మరెవ్వరూ లేరు. అంచేత మరియా ప్రభుకి సర్వ విధాలా ప్రియపడింది. ఇంకా మఠకన్యక కూడా శరీరాన్ని, హృదయాన్ని ప్రభుకే అంకితం చేసుకొని ప్రభు సంబంధమైన కార్యాలలో నిమగ్నం కాగలిగింది. పవిత్ర జీవితం జీవించాలి. ఇలా నిర్మల జీవితం జీవించడంలో నిర్మల మాత అయిన మరియా ఆమెకు తోడ్పడుతుంటుంది. మరియా కేవలం మనకు ఆదర్శమూర్తి మాత్రమే కాదు, ఓ సజీవ వ్యక్తి కూడా. కనుక ఆమె తన బిడ్డలమైన మనకు వరప్రసాదాలు అద్దించి పెడుతూ అన్ని విధాలా సహాయపడుతుంటుంది. పూర్వ వేద కాలంలో దీనులు అనే భక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. తరచుగా పేద జీవితం జీవిస్తుండేవాళ్ళు. బాధలకు గురి అవుతూ ఉండేవాళ్ళు కూడా. నూతన వేదంలో మరియా ఈ దీనుల కోవలకు చెందిన భక్తురాలు. అందుకే ఆమె మహిమ గీతికలో ప్రభు నా దీనత్వాన్ని కటాక్షించాడు అని చెప్పుకుంది. తాను పూర్తిగా ఆ ప్రభు మీద ఆధారపడి జీవించింది. ఆమె గొప్పతనమంతా ప్రభు పెట్టిన భిక్ష. కావుననే ఆ పునీతురాలు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు అని పలికింది. ఈ మరియలాగే మఠకన్య కూడా దీనురాలు. ఆమె ప్రభు మీద ఆధారపడి జీవిస్తుండాలి. తనకు సిద్ధించే కష్టాలను, అపార్థాలను వినయంతో సహిస్తుండాలి. మరియను చూచి మరియ సహాయంతో తాను ఈ దీనత్వాన్ని అలవర్చుకోవాలి. మరియా ఇప్పటి మఠకన్యల్లాగా 3 వ్రతాలు చేపట్టలేదు. అయినా ఆమె వ్రతాలు ప్రస్తుతం పాటించింది. నీ మాట చొప్పుననే నాకు జరగాలి అన్న వాక్యం ఆమె విధేయతకు నిదర్శనం. ప్రభు కోసం ఆమె మఠకన్యకగా, పేదరాలుగా జీవించింది. ఈనాడు మఠ జీవితంలో ప్రధాన అంశం 3 వ్రతాలు పాటించడం. ఈ జీవితం చాలా కష్టమైనది. ప్రత్యేకమైన దైవానుగ్రహం లేందే ఈ ప్రయత్నంలో నెగ్గలేం. ఈ వ్రత జీవితంలో
మరియ మఠకన్యకు ఆదర్శంగా ఉంటుంది. మూడవది, మరియ గృహస్థులకు ఆదర్శం. మరియ అంగీ వేసుకొని మఠ జీవితం జీవించలేదు. బోలెడన్ని గొడవలతో కూడిన సంసార జీవితం జీవించింది. సంసార జీవితంలో మొదటి విషయం, భార్యాభర్తలు అనురాగంతో ఒక్కికగా జీవిస్తుండాలి. మరియ యోసేపులు అలా జీవించారు. మరియ ఆత్మశక్తి వలన అద్భుతంగా గర్భవతి అయింది. ఈ రహస్యం మొదట యోసేపుకు తెలియదు కనుక అతడు ఈ సంగతంతా విని బాధపడ్డాడు. కానీ ఆమె పట్ల మాత్రం కటువుగా ప్రవర్తించలేదు. మరియను రద్దు చేయకుండా పరిత్యాగ ప్రతీకనిచ్చి రహస్యంగా విడనాడమనుకున్నాడు. అనగా ఆమె పట్ల అతనికి ఎంతో గౌరవం ఉండేది. ఆమె యోగ్యురాలనే అతని భావ్యం. అలాగే మరియ కూడా యోసేపును గౌరవాధారంతో చూచేది. బాలయేసు కనిపించబోయి మళ్ళా దేవాలయంలో కనపడ్డప్పుడు ఆమె, బాబూ నీవెక్కడున్నావు? మీ నాన్న నేను పుట్టెడు దుఃఖముతో నీ కోసం వెతుకుతున్నాం కదా. ఈ వాక్యాన్ని బట్టే ఆమెకు భర్త పట్ల ఉన్న గౌరవం వెల్లడవుతుంది. కుటుంబ జీవితంలో అలుమగులు ప్రేమభావంతో పరస్పర గౌరవంతో జీవించాలని మరియ ఆదర్శంగా ఉంటుంది. తాను గృహస్థ ప్రజలకు ఈ వరప్రసాదాన్ని ఆర్జించి పెడుతుంది. కాబట్టి మరియ ఏ విధంగా ఆదర్శంగా జీవించిందో మనం కూడా ఆ యొక్క ఆదర్శాన్ని జీవిస్తూ ఆ యొక్క ఆదర్శ జీవితంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనకిచ్చినటువంటి ఈ యొక్క 3 వ్రతాలను కూడా ఈ యొక్క మఠకన్యకు ఆదర్శంగా తీసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క దేవుని సహాయంతో మరియ మాతలాగా విధేయతతో, దీనత్వంతో, కావలసినటువంటి పేదరికంతో మనకున్న వస్తువులను సమకూర్చుకుంటూ మనం కూడా ఆ యొక్క దేవునితో సఖ్యత కలిగి జీవించడానికి ఆ యొక్క మరియ మాత సహాయాన్ని వేడుకుంటూ ఆమె యొక్క ప్రార్థనతో మనకు శక్తిని దయచేయమని ఈ వాక్యం ద్వారా మనం ధ్యానించుకుంటాం.